ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరుచి సేవ. తిరునిలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాగశాల పూజలు, పవిత్ర ప్రతిష్ఠ. దేవుని కడపలో అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు ప్రారంభం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో ఘనంగా ఊంజల సేవ. రాధాకృష్ణుల దర్శనంతో పులకితులైన భక్తులు. నర్సాపురంలో శ్రీ సూర్యనారాయణ స్వామికి అభిషేకం. శ్రీకాకుళంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి విశేష కైంకర్యం. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం, యాగశాల క్రతువులు వైభవంగా నిర్వహించారు. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాల పరిహారార్థం ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. శ్రీవారికి ఏడాది పొడవునా నిర్వహించే వివిధ రకాల పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారం కళ్యాణోత్సవ మండపంలో విశేష క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలను జరిపి మూలమంత్ర హోమాలను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ తదితర క్రతువులను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం ఉత్సవర్లకు తులసి మాలలు, పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు.
దేవదుందుభుల తోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు పొంతలనమృతమే పోగైనట్టున్నవాడు పొంతలనమృతమే పోగైనట్టున్నవాడు సంతతము సంపదల సరిలేని దేవుడు దేవదుందుభుల తోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. శ్రీవారి పవిత్రోత్సవాల్లో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అనంతరం ఎస్వీబీసీతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయటం అనేది ఆనవాయితీ. అలానే ఈ సంవత్సరం కూడా 3 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు పవిత్రోత్సవాలు అంటే మనకి టెంపుల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో కైంకర్యాలు కానీ మిగతా ఇష్యూస్లో కానీ ఏమన్నా తెలిసో తెలియకో తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా చేసేవే ఈ పవిత్రోత్సవాలు. పవిత్రోత్సవాలు అనాదిగా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు ఈరోజు మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు రేపు పవిత్ర సమర్పణ జరుగుతుంది. 3వ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజు కూడా అందరూ కూడా ఈరోజు స్నపన తిరుమంజనం చేయడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా కైంకర్య పరులు కానీ జిఓ గారు కానీ అలానే తిరుమల తిరుపతి సిబ్బంది కానీ అందరూ కూడా ఉండి ఇక్కడ మన కళ్యాణ మండపంలో చాలా భక్తి శ్రద్ధలతో కూడా జరగడం జరుగుతుంది. రేపు పవిత్రాల సమర్పణ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనకి అనాదిగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. దాని భాగంగా దీంట్లో తెలిసో తెలియకో ఏమైనా తప్పులు జరిగితే వాటికి ప్రాయశ్చిత్తంగా జరిగేదే ఈ పవిత్రోత్సవాలు. ఇదంతా కూడా చాలా చాలా నిష్టగా సాంప్రదాయంగా జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తితోటి పార్టిసిపేట్ జరిగింది. అందరూ కూడా నమో వెంకటేశ్వర. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ మహోత్సవాలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం యజమాన సంకల్పం, ఆచార్యాది ఋత్విక్ వరణం, భగవద్ విజ్ఞాపనం, అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహం, ఆచార్య దివరణం, రక్షాబంధనం, వాస్తు శాంతి, శాంతి హోమం, మృత్ సంగ్రహణం, యాగశాల ప్రవేశం, ద్వారాతోరణం, ధ్వజ, కుంభారాధనలు, అంకురార్పణం, అఖండ దీపస్థాపన, వేద పారాయణం, తొడక్కం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధా గోవిందుల ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఊంజల సేవలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో ఇస్కాన్ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణుల దివ్యమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల మండపంలో ఊయలపై వెంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై భక్తుల హరే కృష్ణ జయ జయ శ్రీ రాధా గోవింద భజనలు నామస్మరణల నడుమ రాధాకృష్ణులకు ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. సింహపురి క్షేత్రాధీశులు నెల్లూరు వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం ఈ విశేష ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. 7 రోజుల పాటు నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ముందుగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారికి పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం యాగశాల ప్రవేశం గావించి ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతపురం పట్టణం విద్యుత్ నగర్లో వేంచేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ రేణుకాదేవికి అభిషేకాది ఆరాధనలు నిత్య పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు సామూహికంగా పారాయణం నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ సహిత త్రిపుర సుందరి దేవాలయంలో శ్రావణ మాసం పూజలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహాదేవుని మంగళ స్వరూపమైన కాలభైరవునికి ప్రత్యేకంగా ఆరాధన జరిపారు. స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్పంతో ముందుగా షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాలు పండ్ల రసాలు పరిమళ భైత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక కైంకర్యాలు నిర్వహించారు. ప్రత్యేకించి భస్మం చందనాదులతో స్వామివారికి విశేషంగా అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహికంగా
వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ వరలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా వ్రత పూజలు నిర్వహించారు. మహిళలు త్రికరణ శుద్ధిగా అమ్మవారిని వ్రత పూజలతో ఆరాధించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పావన కృష్ణా తీరంలో వేంచేసిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆదివారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో సెప్టెంబర్ 14వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో, జిల్లా పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషాంత్ డూడి, దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు, సీసీ కెమెరాలు, నిఘా భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవములు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. నేటి నుండి 3 రోజుల పాటు ఆగముక్తంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహనం, అంకురార్పణ తదితర క్రతువులను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా వేదికపై సీతారామ లక్ష్మణ మూర్తులను శ్రీ వరమహాలక్ష్మీదేవిని అత్యంత సుందర అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం శాస్త్ర సంప్రదాయబద్ధంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని అర్చకులు నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరింపచేయించారు. భక్తులు శ్రద్ధగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వరమహాలక్ష్మి వ్రత పూజతో సేవించుకుని తరించారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఊరందూరు గ్రామంలో నెలవైన అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందుగా మూలమూర్తులకు, ఆపై ఉత్సవమూర్తులకు, అనుబంధ దేవతామూర్తులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు సకల లోక దేవతలను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ రోడ్డులో వేంచేసిన వైష్ణవ దివ్యధామం శ్రీ భూయజ్ఞ వరాహస్వామి వారి దివ్యక్షేత్రం ఉత్సవ శోభగులతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో స్నపన తిరుమంజన అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు, నీరాజన సమర్పణ గావించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ముందుగా అర్చకులు శ్రీ వెంకటేశ్వరుడికి, పరివార దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాలంకర శోభితంగా కొలువుదీర్చి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి గావించారు. అనంతరం సామూహికంగా భక్తుల చేత వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరింపచేయించారు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః. ఆండాళ్ అమ్మవారు ఉంజల సేవలో నయన మనోహరంగా భక్తులను అనుగ్రహించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవను నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకార శోభితులైన ఆండాళ్ తల్లిని వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తరువాత ఆలయ ముఖమండపంలో చక్కటి ఊయలలో అమ్మవారిని వేంచేపు చేసి వేద పండితులు చతుర్వేద పఠనం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది.
మాస పూజల్లో భాగంగా శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లా తుని పాత బజార్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రావణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలు, తులసి హారాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా తులసి దళార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. గోవింద నామస్మరణలతో భక్తులు స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని దోనిగుట్టపై నెలవైన స్వయం వ్యక్త శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆలయంలో స్వామివారికి మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు ముందుగా శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కాషాయ జెండాలను చేతబోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని తీసుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. దారి పొడవునా గోవింద నామాలను పఠిస్తూ భక్తులు ఎంతో ఉత్సాహంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. మహిళలు ముందుగా ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహన గావించి సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారి నిండైన కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువులో స్వయంభువుగా వేంచేసిన శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆషాఢ దశమి ఉత్సవాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై శంభులింగేశ్వరుడికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు రామ భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో ఆదివారం ఉదయం నృత్య రూపక ప్రదర్శన చూడచక్కగా జరిగింది. తిరుపతి సంగీత నృత్యోత్సవం 2026 పేరుతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఔత్సాహికులైన యువ కళాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన లంబోదర కల్చరల్ అకాడమీ వారు ప్రదర్శించిన నృత్య రూపకం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోని మాండములు, హరినామములే
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద